ఎస్ఎస్ రాజమౌళి గారి కుటుంబానికి ఈ మధ్యన ఒక పెను ప్రమాదం తప్పిందండి. తమ కుటుంబానికి ప్రమాదం తప్పినట్లుగా ఎస్ఎస్ రాజమౌళి గారి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అసలు ఆ ప్రమాదం ఏంటి, వాళ్ళ ఆ కుటుంబం మొత్తం అంత పెద్ద ప్రమాదంలో ఏ విధంగా చిక్కున్నారు, మొత్తం అంతా కూడా నేను మీకు వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అయితే ఎస్ఎస్ రాజమౌళి అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు, తెలియని వ్యక్తి ఉన్నారా అంటే లేరనే చెప్పవచ్చు. తెలుగు చలనచిత్రం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి రాజమౌళి గారి. అలాంటి వ్యక్తి తీసినటువంటి సినిమాలన్నీ కూడా ఒక ప్రత్యేకతనైతే సంతరించుకుంటూ ఉంటాయి. అదే కోవలో అతను తీసే ప్రతి ఒక్క సినిమాలో ఉన్న స్పెషాలిటీ మనం చూడవచ్చు. బాహుబలి చిత్రంతో ఇండియా లెవెల్లో మంచి ఫేమస్ అయితే, ఆ తర్వాత తీసినటువంటి త్రిబుల్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు చలనచిత్రం యొక్క ఖ్యాతిని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి రాజమౌళి గారు. అలాంటి రాజమౌళి గారి కుటుంబానికి చాలా పెద్ద ప్రమాదం తప్పిందండి. అది స్వయంగా రాజమౌళి గారి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ గారు తమ యొక్క సోషల్ మీడియాలో తెలియజేయటం జరిగింది. అసలు ఆ ప్రమాదం ఏంటి అంటే, జపాన్లో ఇప్పటికీ కూడా త్రిబుల్ చిత్రం ఆడుతూనే ఉంది. త్రిబుల్ చిత్రం ఆస్కార్ రేంజ్ అవార్డులు కూడా, ఆస్కార్ కూడా తీసుకోవడం జరిగింది. అవార్డులు, చాలా అవార్డులు తెచ్చిపెట్టింది. జపాన్లో ఆడుతున్నటువంటి త్రిబుల్ మూవీ స్క్రీనింగ్లో పాల్గొనడానికి కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళారు. జపాన్లో పర్యటిస్తూ ఉన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ జపాన్ పర్యటనలో భాగంగా ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్న సమయంలో ఒక భూకంపం రావటం జరిగిందండి. వాళ్ళు ఉన్నటువంటి బిల్డింగ్లో వాళ్ళు 28వ అంతస్తులో ఉన్నారంట. అక్కడ సడన్గా భూమి కంపించడంతో ఎవరు పడితే వాళ్ళు, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఆ భూమి కంపించిన టైంలో వీళ్ళు చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా, ఆ భూకంపం నుంచి తప్పించుకున్నట్లుగా, పెను ప్రమాదం నా కుటుంబానికి తప్పింది అని చెప్పి రాజమౌళి గారి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే ఇక తమ కుటుంబం సేఫ్ అన్నట్లుగా రాజమౌళి గారు కూడా చెప్తూ, తమ యొక్క నెక్స్ట్ చిత్రం మహేష్ బాబు గారితో ఉంటుందని, మహేష్ బాబు గారిని కూడా జపాన్ తీసుకువస్తాను అని చెప్పి ఆయన సోషల్ మీడియాలో ఆల్రెడీ చెప్పడం మీకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది, SSMB 29 చాలా బాగా ఉండబోతుంది, ఏ విధంగా ఆడుతుంది అనే అంచనాలు అయితే ఇప్పుడు జపాన్ ప్రజల్లో కూడా చాలా ఆసక్తిగా ఉందండి. రాజమౌళి గారి అంటేనే అంత ఆసక్తి ఉంటుంది ప్రతి ఒక్క సినిమా. నెక్స్ట్ చిత్రం మహేష్ బాబుతో ఏం తీస్తారని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ స్టోరీ ఏంటి, ఆ కథ ఏ విధంగా ఉండబోతుంది అని ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరిలో ఒక ఉత్సుకత, అంటే ఆ యాంగ్జైటీ కనపడుతూ ఉందన్నమాట. ఈ విధంగా తమ కుటుంబం జపాన్లో పర్యటిస్తున్నప్పుడు తమకి పెద్ద ప్రమాదం తప్పినట్లుగా ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆందోళన చెందారండి. ఇదండి విషయం. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.